నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఏంటి జగన్ ఈ సడన్ పూజలు, భక్తిలోనూ రాజకీయమా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రామాయణ మహాకావ్యంలోని శ్రీరామచంద్రమూర్తే ఆశ్చర్యపోతూ ఏంటి జగన్ ఈ సడన్ పూజలు, భక్తిలో కూడా రాజకీయమా అని చెప్పేసి అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్ పెట్టాను. అయితే ముందుగా నన్ను హిందూ భక్తుల మనోభావాలు ఎవరైనా దెబ్బతిని ఉంటే నన్ను వాళ్ళు క్షమించాలి, శ్రీరామచంద్రమూర్తిని ఈ వీడియో కోసం వాడుకున్నందుకు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఎందుకు ఇలా పెట్టాననేది పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఆయన 2 రోజుల క్రితం అనుకుంటా కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ఒంటిమిట్ట కోదండ రామాలయం పూజారులు ఆయన ఇంటికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకి వేదాశీర్వచనం కల్పించారు. వేదాశీర్వచనం కల్పించడం అంటే స్వామివారి శేషవస్త్రాన్ని వాళ్ళకి కప్పి, అలాగే స్వామివారి మాలని కూడా వాళ్ళకి వేసి, అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు కదా. సో అలాంటి వేదాశీర్వచనం వీళ్ళు కల్పించారు. సహజంగా ఈ వేదాశీర్వచనం ఎప్పుడు కల్పిస్తారు, ఎవరికి కల్పిస్తారంటే ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకో, లేకపోతే మాజీ ముఖ్యమంత్రులకో, ప్రధానమంత్రికో, ఇలాంటి వివిఐపీలకు కల్పిస్తారు. ఆలయ పూజారులు వాళ్ళకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, ఆలయం లోపలికి స్వాగతం పలికి, పూజా పునస్కారాలు అన్నీ కూడా ఆలయంలో చేయించి ఆ తర్వాత వేదాశీర్వచనం కల్పిస్తారు. ఇవి సాధారణంగా పెద్ద పెద్ద ఆలయాలు, అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో, ఒంటిమిట్ట కోదండ రామాలయంలో, అలాగే భద్రాద్రి రామాలయంలో, ఇలాంటి ఆలయాల్లో కల్పిస్తారు. అలాగే మనకి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కూడా ఇలాంటివి మనం చూస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డికి కోదండ రామాలయంలోని పూజారులు ఇంటికి వెళ్ళి మరి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరి ఆయనకి వేదాశీర్వచనం కల్పించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షోకాజ్ నోటీసులు పంపించింది. ఎవరి పర్మిషన్తో మీరు అలా వెళ్ళారు, చట్టవిరుద్ధంగా లేకపోతే ఆలయ నియమాలకి విరుద్ధంగా మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరి వేదాశీర్వచనం కల్పించారు, ఇది అపచారం కాదా, ఇది అపచారం అవ్వదా అని చెప్పేసి వాళ్ళని వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇది అంతా కూడా వైరల్గా మారింది ఈ విషయం. సో ఈ విషయం వైరల్గా మారడానికి జగన్మోహన్ రెడ్డి తన ఇంటికే పంతులు గారిని పిలిపించుకొని, అంటే పూజారుల్ని పిలిపించుకొని వేదాశీర్వచనం తీసుకోవడానికి ఏంటి రీజన్? సడన్గా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత భక్తి? మొన్న కూడా మనం చూసాం, ఉగాది వేడుకలు తాడేపల్లి ప్యాలెస్లో నిర్వహించుకున్నారు, సతీ సమేతంగా నిర్వహించుకున్నారు. ఈ వేదాశీర్వచనం సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన భార్య భారతిరెడ్డి ఉన్నారు. ఎందుకు ఇంతటి సడన్ భక్తి, ఇంత సడన్గా ఈ పూజలన్నీ ఏంటి? గతంలో కూడా చూస్తే బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే దీపావళి వేడుకలు కూడా నిర్వహించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఇలా పూజలు నిర్వహించడం వెనక ఆంతర్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏ దేవుణ్ణి విశ్వసిస్తారు, ఏ మతాచారాలను పాటిస్తారు అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఆయన క్రీస్తుని పూజిస్తారు, క్రీస్తుని ఆరాధిస్తారు, క్రైస్తవ మతాన్నే అనుసరిస్తారు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆయన క్రైస్తవుడు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో ఈ పూజలేంటి, ఈ పునస్కారాలేంటి, జగన్మోహన్ రెడ్డి ఆ తిరునామాలు పెట్టుకోవడం ఏంటి, ఎక్కడ లేని భక్తి జగన్మోహన్ రెడ్డికి పొంగుకొని రావటం ఎందుకు అని చెప్పేసి అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది చెప్తుంది ఏంటంటే, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ వర్గాలు కావచ్చు, లేకపోతే పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, చెప్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కదా, 2019 నుంచి 24 మధ్య. ఆ సమయంలో ఆలయాల మీద ఎన్ని దాడులు జరిగాయో మనం చూసాం. అక్కడ రామాలయంలో, విజయనగరంలోని రామాలయంలో రాముడి తల నరికేశారు. ఆ తర్వాత దుర్గమ్మ, కనకదుర్గమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలే ఎత్తుకుపోయారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంతర్వేదిలో రథమే తగలబడిపోయింది. ఇక కొన్ని దేవాలయాల్లో అయితే హనుమంతుడి విగ్రహానికి కాలు విరగొట్టారు, చెయ్యి విరగొట్టారు, ఇలా రకరకాలుగా జరిగాయి. ఇలా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అప్పుడు మంత్రిగా ఉన్నారో మరి ఎమ్మెల్యేగా ఉన్నారో కొడాలి నాని ఏమన్నారంటే, హనుమంతుడి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమైనా హనుమంతుడి పవర్స్ ఏమైనా తగ్గిపోతాయా అని చెప్పి మాట్లాడారు. అలాగే దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు పోతే ఏమైంది, 1,00,000-2 లక్షలు అవుతాయి, మహా అయితే 10 లక్షలు అవుతాయి, వాటితోటి ఏమన్నా మిద్దులు మేడలో కడతారా ఏంటంట, పోతే మళ్ళీ కొనిపెడతారు అని చెప్పేసి మాట్లాడారు. అంటే హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు, భయంకరమైన ఘటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి. ఇవన్నీ ఒకెత్తైతే వీటన్నిటికన్నా భయంకరమైన సంఘటన ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం.
శ్రీవారి లడ్డూ ప్రసాదం అని అంటే తిరుమల శ్రీవారి భక్తులంతా కూడా ఎంత భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారో దాన్ని మనమంతా చూస్తాం. ఎవరైనా తిరుపతి వెళ్ళి ఇదిగోండి మేము లడ్డు ప్రసాదం తెచ్చిచ్చామని చెప్తే కాళ్ళకున్న చెప్పులు విడిచి మరి, బూట్లు వేసుకున్నా సరే వాటిని విడిచి మరి తీసుకొని కళ్ళకద్దుకొని తింటారు హిందూ భక్తులంతా కూడా, శ్రీవారి భక్తులంతా కూడా. అలాంటి లడ్డూ ప్రసాదం శ్రీవారికి కూడా చాలా ప్రీతికరమైంది. శ్రీవారికి, తిరుమల శ్రీవారికి గంగాళాల కొద్దీ లడ్డూల్ని తయారు చేసి ఆయనకి నైవేద్యంగా సమర్పించి ఆ లడ్డూల్నే మళ్ళీ భక్తులకు ఇస్తారు. అది కూడా ఆ లడ్డూల్ని ఎలాంటి పదార్థాలతో తయారు చేస్తారంటే శుద్ధమైన పదార్థాలు, ఏ గ్రేడ్ సరుకుతోటి తయారు చేస్తారు. ఇంకా ఆ లడ్డూకి వాడేదేంటి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అవన్నీ కూడా నాసి రకం సరుకుతో వాడారు. శనగపిండి కావచ్చు, లేకపోతే జీడిపప్పులు కావచ్చు, పంచదార కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నాసి రకం సరుకు. యాలకులు కూడా క్వాలిటీ లేని యాలకులు వాడారు. ఇక నెయ్యి విషయానికి వస్తే అది నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి అని చెప్పి తేలింది. మామూలుగా అయితే కల్తీ నెయ్యి అంటే ఏం చేస్తారు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనాలంటే కాస్త ఖరీదు ఎక్కువేమో అని చెప్పేసి దాంట్లో కొంత గేదె నెయ్యో లేకపోతే ఏ డాల్డానో పామాయిలో కలుపుతారు. ఇక్కడ అసలు దాంట్లో ఆవు నెయ్యి కాదు కదా, గేదె నెయ్యి కాదు కదా, ఏది లేదు, చుక్క పాలు లేవు, కేజీ వెన్న లేదు. కానీ కొన్ని వేల లీటర్ల, కొన్ని టన్నుల నెయ్యిని ఉత్పత్తి చేశారు. ఎలా ఉత్పత్తి చేశారంటే అదంతా సింథటిక్ నెయ్యి, కెమికల్స్ తోటి డాల్డా అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాల ఎసెన్స్ అంతా కలిపి నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని, నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని తయారు చేసి లడ్డూలన్నీ తయారు చేసి వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని భక్తులకి సమర్పించి హిందూ భక్తుల మనోభావాలన్నింటినీ దెబ్బతీశారు. ఈ దెబ్బతోటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే బీజేపీ కూడా దూరంగా జరగాల్సి వచ్చింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆ అల్టిమేటం బీజేపీకి వెళ్ళింది, మీరు జగన్మోహన్ రెడ్డి తోటి సాన్నిహిత్యంగా ఉండొద్దు అని చెప్పేసి. ఎందుకంటే మనం చూస్తే 2018-19 టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే పూజా పునస్కారాలు చేసేవాళ్ళు. ఆయన్ని నిత్యానంద స్వామో ఎవరో ఉన్నారు, ఆయన తీసుకువెళ్ళి, ఆయన పేరు నాకు గుర్తులేదు, నిత్యానంద స్వామో సత్యానంద స్వామో, మొత్తానికి ఎవరో ఒక పూజారి మహాపీఠాధిపతి ఎవరో ఆయన తీసుకువెళ్ళి గంగలో ముంచాడు, కృష్ణలో ముంచారు, గోదాట్లో ముంచారు. ఆయన మెళ్ళో జంజి వేయించారు జగన్మోహన్ రెడ్డి మెళ్ళో. ఆయన క్రిస్టియనే అయినప్పటికీ ఆయన ఇతర మతాల్ని కూడా ఆరాధిస్తారు లేకపోతే గౌరవిస్తారని చెప్పేసి ఓటర్లకి చూపించే క్రమంలో ఆయన చేత అన్ని రకాల పూజలు చేయించారు 2019-2018 మధ్యలో. సో దెబ్బకి హిందువులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. క్రిస్టియన్స్ అయితే ఎటు ఆయన వెనక ఉన్నారనుకోండి. తంబింగ్ మెజారిటీ వచ్చింది, 151 సీట్లు వచ్చాయి ఆ దెబ్బతోటి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగిందో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఆ పాత ఇంప్రెషన్ అంతా పోవాలి. 2019-24 మధ్య ఆయన మీద ఏదైతే హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఉందో ఆ ముద్రని పోగొట్టుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకని ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇలాంటి పూజా పునస్కారాలు, లేకపోతే గోపూజలు, లేకపోతేనేమో పండుగలు జరుపుకోవటం, లేకపోతే ఇలాగా వేదాశీర్వచనాలు తీసుకోవటం. వేదాశీర్వచనం తీసుకోవాలంటే మీకు స్వామివారి మీద అంత భక్తి ప్రపత్తులు ఉన్నాయంటే టెంపుల్కి వెళ్ళొచ్చు కదా, పూజారులనే ఇంటికి పిలిపించుకోవడం దేనికి? ఇవాళ పూజారిని ఇంటికి పిలిపించుకున్నారు, పరపతి ఉంది కదా అని, రేపు దేవుడి విగ్రహాలని కూడా ఇంటికి తెప్పించుకుని నా ముందు పెట్టండి, పూజ చేయండి, నేను చేస్తానంటారా? ఇది ఎక్కడ వింత వైఖరి? జగన్మోహన్ రెడ్డికి భక్తి ఉందనుకోవాలా, భక్తి మాటున రాజకీయం చేస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే రాజకీయం కోసమే భక్తి నటిస్తున్నారు అనుకోవాలా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.